వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. నిజంగా కూడా నేను ఆర్టికల్స్ చూస్తున్న టైంలో ఎన్టీవీలో చూసా ఈ వార్త. చూసినప్పుడు చాలా 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 గడ్డు పరిస్థితులు ఉన్నాయి హిందూ ఆడపిల్లలకి. మనం హిందూ ఆడపిల్లలతోటి కొందరు ముస్లిం పిల్లలతో స్నేహం చేసేటప్పుడు జర భద్రం బిడ్డ, లవ్ జిహాద్ ట్రాప్లో పడకండి అని చెప్తున్నాం. కానీ అసలు ముస్లిం అనే ఆనవాలే లేకుండా హిందూగా పేరు మార్చుకొని హిందూ ఆడపిల్లల జీవితాలను ఎలా కాలరాస్తున్నాడు అనే విషయం ఇక్కడ చదివితే చాలా చాలా భయంగా అనిపించింది. ఇది హిందూగా నటిస్తూ లవ్ ట్రాప్, 100 మంది హిందూ యువతులపై గ్యాంగ్ రేప్, బ్లాక్ మెయిల్. ఇగో వీడే కనబడతాండు కదా, వీడు చూడ్డానికి ముస్లిం లాగా కనబడతాంట. చాలా పకడ్బందీ ప్లాన్ ప్రకారం ప్రిన్స్ అని పేరు మార్చుకున్నాడు. యూపీలో జరిగింది ఈ సంఘటన. హిందువుగా నటించి యువతులను ఓ గ్యాంగ్ మోసం చేసింది. ప్రేమ నమ్మకం పేరుతో ఓ గ్యాంగ్ చేసిన దారుణ ఘటన స్థానిక ప్రజల్ని షాక్ గురి చేస్తుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అజ్బురుల్ హక్ అలియాస్ ప్రిన్స్ అనే వ్యక్తి తన గ్యాంగ్ తో కలిసి చాలా మంది యువతులను మోసం చేసినట్లు చెబుతోంది. అబ్జరుల్ హక్ అలియాస్ ప్రిన్స్ అంటే అబ్జరుల్ హక్ అనేది కనబడకుండా ఆడొక హిందూగా హిందూ ఆడపిల్లలతో స్నేహం చేస్తాడు. ఇక బస్తీనగర్ లో జరిగింది ఇదంతా. ఓ ప్రైవేటు హాస్పిటల్లో పనిచేస్తున్న ఓ యువతికి 2022 జనవరిలో ప్రిన్స్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. అతడు తన అసలు పేరు అజాఫరుల్ హక్, కానీ తన హిందూనని మంచి కుటుంబం నుంచి వచ్చానని ఆ యువతితో పరిచయం చేసుకున్నాడు. చేతికి దారం కట్టుకొని ఆ యువతిని నమ్మించాడు. నీకు ఇంకా మంచి హాస్పిటల్లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. అలా మాట్లాడుతూనే ఆమె మొబైల్ నెంబర్ తీసుకున్నాడు. రోజులు గడిచే కొద్దీ వీరిద్దరి మధ్య మాటలు పెరిగాయి. ఆ మాటలు కాస్త ప్రేమగా మారాయి. ఆమెకు ఎలాంటి అనుమానం రాకుండా అజాఫరుల్ చాలా జాగ్రత్తగా నటించాడు. పూర్తిగా నమ్మకం సంపాదించిన తర్వాత ఆమెతో బలవంతంగా శారీరక సంబంధం పెట్టుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని చెబుతూ అనేక సార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. యువతికి పరిస్థితి అర్థమయ్యేలోపే ఆమె జీవితం అతడి చేతుల్లో చిక్కుకుంది. ఒకరోజు ఆమె ధైర్యం చేసి ఆ యువకుడి ఇంటికి వెళ్లి ప్రశ్నించింది. అక్కడ మరో దారుణం చోటు చేసుకుంది. ప్రిన్స్ తన అన్న మిత్రులతో కలిసి ఆమెపై గ్యాంగ్ రేప్ చేశాడు. అదే సమయంలో అభ్యంతరకర వీడియోలు తీశారు. ఇక అక్కడి నుంచి అసలు నరకం మొదలైంది. ఆ వీడియోలు చూపిస్తూ బెదిరింపులు మొదలయ్యాయి. మా మాట వినకపోతే ఈ వీడియోలు బయట పెడతామని భయపెట్టారు. ఇలా ఆ యువతిని ట్రాప్ చేసి అనేక సార్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. పిలిచినప్పుడు వెళ్ళకపోతే ఆ యువతి కుటుంబాన్ని వేధించేవారు. చివరికి యువతి అన్నను సైతం అపహరించారు. దీంతో ఆ కుటుంబం పూర్తిగా చితికిపోయింది. బతకడానికి, కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఆ గ్యాంగ్ చెప్పినట్లు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఆ యువతి తెలిపిన వివరాల ప్రకారం ప్రిన్స్ పాత నేరస్తుడు, పోలీస్ స్టేషన్ కి తెలిసిన హిస్టరీ షీటర్. అతని కుటుంబ సభ్యులు సైతం ఈ పనులకు సహకరించేవారని బాధితులు ఆరోపించింది. హిందువులుగా నటిస్తూ అతడి అన్న కలిసి వందలాది యువతులను ప్రేమలో పడేసి వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసి వారిని దేశంలోని వేర్వేరు రాష్ట్రాలకు, నేపాల్ వంటి ఇతర దేశాలకు పంపించారని బాధితురాలు తెలిపింది. కొందరిని బలవంతంగా వ్యభిచారంలోకి నెట్టారని చెప్పింది. తనను కూడా అదే దారిలో నెట్టే ప్రయత్నం చేశారని కన్నీళ్లతో వివరించింది. చివరికి ఆమె ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఆరోపణల తీవ్రతను గుర్తించిన కొత్వాలీ పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నారు. ప్రిన్స్ తో పాటు మొత్తం 8 మందిపై కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు అజాఫరుల్ హక్ అలియాస్ ప్రిన్స్ ని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగుతుంది. ఈ ఘటనపై డిప్యూటీ ఎస్పీ సత్యేంద్ర భూషణ్ తివారీ మాట్లాడుతూ బాధిత మహిళకు న్యాయం చేయడానికి చట్టపరమైన చర్యలు మొదలయ్యాయని తెలిపారు. దర్యాప్తులో ఏ విషయాలు బయటపడతాయో వాటి ఆధారంగా మరిన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈడు చిన్నగా స్నేహం చేసి నీకు మంచి హాస్పిటల్లో ఇప్పిస్తా, ఇక ఒక తాడు చేతికి కట్టుకోగానే మన అమ్మాయిలంతా ఆ తాడు బొట్టు చూడంగానే అమ్మ ప్రేమ అయ్య ప్రేమ గుర్తురాదు, మంచి ఉద్యోగం ఇప్పిస్తా అన్నాడు కదా, ఫోన్ నెంబర్ ఇచ్చేసినామంటే గంటలు గంటలు ముచ్చట్లు. కనీసం అమ్మ అయ్యకైనా రోజుకొకసారి ఫోన్ చేసి మనల్ని కని పెంచారు కదా, తిన్నరానే అని అడగడానికి వీళ్ళకి నోర్లు రావు. కానీ ఎవడైనా మాయ మాటలు చెప్తే గిట్నే బోల్తా పడిపోతారు. పాపం వాడి మాయ మాటలు నమ్మింది, ఫోన్లు చేసింది, ముచ్చట్లు పెట్టింది. ఇంకేముంది, నువ్వు లేక నేను లేను అన్నాడు. మరి నువ్వు లేక నేను లేను అని నిరూపించుకోవడం కోసం 4 గోడల మధ్య గదిలో శరీరాన్ని అర్పించాల్సిందే అని చెప్పిండు పెళ్ళి అనే మాటతోటి. ఇక గది కాస్త జరిగిపోయినాక అసలు గుట్టు బయట పెట్టిండు. వాడు కాను హిందూ కాదు అని. అదేంది నన్ను గిట్ట మోసం చేసినావు అని అడగడానికి పోతే స్నేహితులతో అన్నతో కలిసి అత్యాచారం చేసి వీడియో తీసిండు. గిట్లా ఒక్క పోరినే కాదు, వందలాది మంది పిల్లలనట. ఎట్ట కాపాడుకోలేదు హిందూ ఆడపిల్లల్ని ఇలాంటి దౌర్భాగ్యగాళ్లతోటి.
ఇలాంటి దాష్టికల నుంచి చిన్నప్పటి నుంచే పిల్లలకు నేర్పించండి. అండ్ అమ్మాయిలు మీకు మళ్ళా చెప్తున్నా, మీ మంచి చెడు మీ అమ్మా నాన్నకు మించి ఇంకెవరికి తెలుస్తుంది చెప్పండి. మీకోసం వాళ్ళ జీవితం త్యాగం చేస్తాను. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పరిగెత్తి సంపాదించి ఓ పండక్కి వాళ్ళు బట్టలు కొనుక్కుంటారో లేదో తెలియదు, కానీ మీ పండక్కి మీ ఒక పండగ వచ్చిందంటే మీ గొంటే వాళ్ళు సంతోషంగా ఫీల్ అవుతారు. నువ్వు ఒక లంగా ఓని వేసుకున్నావంటే నిన్ను చూసి మురిసిపోయే మీ అమ్మా నాన్న ముఖం ఒకసారి చూడు. అరే పొద్దుస్తమానం నేను సంతోషంగా ఉంచాలని పరిగెత్తుతున్న నీ అమ్మ అయ్య కంటే గొప్పదా? ఓ చాక్లెట్ కొనిచ్చో లేకపోతే ఒక మాయ మాట చెప్పేటోడో మాటలు ఎందుకు మీ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు? ఇలాంటి వార్తలు వచ్చిన ప్రతిసారి ఇలాంటి వెధవల మీద ఎంత కోపం వస్తుందో అలాగే అక్కడ బలవుతున్న అమ్మాయిల మీద కూడా జాలి కోపం రెండు కలిపి వస్తున్నాయి. ఇన్ని సంఘటనలు విన్న తర్వాత కూడా ఎట్లా ఇలాంటి వాళ్ళని నమ్ముతారు, ఎట్లా జీవితాలు నాశనం చేసుకుంటారు అని. ఏదేమైనా మళ్ళీ చెప్తున్నా, హిందూ అమ్మాయిలను ఈ భూమిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి హిందూ మీద ఉంది. ఎందుకంటే ఈ రెండే వాళ్ళ టార్గెట్ కాబట్టి. ఇంతకంటే నేనేం చెప్పాలనుకోవట్లే. మీరేమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి మన ఛానల్స్ ఏనండి. సబ్స్క్రిప్షన్స్ వ్యూస్ రోజు రోజుకి తగ్గుతున్నాయి. కారణం ఏంటో తెలీదు. మేము చాలా మంచి కంటెంటే అందిస్తున్నాం. ధర్మబద్ధమైన కంటెంట్ అందించే టైంలో దీన్ని అడ్డుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి కాపాడాలి అనుకునే వాళ్ళు చేయాల్సింది ఒక్కటే, ప్రతి వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం, వీలైనన్ని కామెంట్స్ చేయడం, ప్రతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రిప్షన్ సంఖ్య పెంచడం చేస్తారు అని ఆశిస్తున్నాను. అలాగే ఆర్థికంగా మీరు చేసే ఒక్క చిన్న రూపాయి సహాయం కూడా ఈ ఛానల్కి చాలా 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 అవసరం. సో ప్లీజ్ దయచేసి ఆర్థికంగా చేయూతను అందించండి. ఆర్థికంగా చేయూతను అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. వ్యాపారవేత్తలకు కూడా చెప్తున్నామండి, మన మంచి ఫాలోయింగ్ ఉన్న ఛానల్. మీ వ్యాపారము మెరుగవుతుంది, ఆర్థికంగా మేము సస్టైన్ అవ్వడానికి కారణమవుతుంది. కాబట్టి సో ప్లీజ్ సపోర్ట్ అస్. జై హింద్, జై భారత్.